వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. రాజకీయాల్లో గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాత మరోలా ప్రవర్తించే నాయకులను మనం చాలా మందిని చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆ కోవకు చెందరు. తనను గుండెల్లో పెట్టుకుని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఆయన ఎప్పుడూ మర్చిపోరు అనడానికి ఈ తాజా ఘటనే ఒక సజీవ నిదర్శనం. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన కానుక పంపించారు. ఒకవైపు పిఠాపురం మహిళలకు అండగా నిలుస్తూనే మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పంపిన ఆ రాఖీ స్పెషల్ గిఫ్ట్ ఏంటి? మంగళగిరిలో జరుగుతున్న జనసేన కీలక సమావేశం అజెండా ఏంటో ఇప్పుడు చూద్దాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోని మహిళలకు ఒక గొప్ప సర్ప్రైజ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పింఛన్లు పొందుతున్న 45 ఏళ్లలోపు ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సుమారు 2439 మందికి రాఖీ కానుకగా ఖరీదైన చీరలను పంపించారు. గతేడాది కూడా జనసేనాని రాఖీ పండుగ సందర్భంగా ఆ నియోజకవర్గ మహిళలకు ఇలాగే కానుకలు పంపించారు. ఇప్పుడు తానొక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన బాధ్యతను, తన నియోజకవర్గ ఆడపడుచులను మర్చిపోకుండా అదే ఆనవాయితీని కొనసాగించడం నిజంగా విశేషం. ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల ద్వారా చేపట్టారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక గొప్ప భావోద్వేగం దాగి ఉంది. సమాజంలో భర్తను కోల్పోయి లేదా ఒంటరిగా జీవిస్తూ ఎన్నో కష్టాలు పడుతున్న వితంతు మహిళలకు మీకు సోదరుడిగా నేనున్నాను అనే ఒక కొండంత భరోసాను కల్పించడమే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని జనసేన నేతలు చెబుతున్నారు. పండుగ పూట తమను గుర్తుపెట్టుకుని మరీ ఒక సొంత అన్నలాగా డిప్యూటీ సీఎం చీరలు పంపడంతో ఆ మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాయకుడంటే కేవలం ఎలక్షన్ల అప్పుడే కాదు, పండుగల్లో కష్ట సుఖాల్లో కూడా తోడుండాలి అని పవన్ కళ్యాణ్ ఈ రాఖీ కానుక ద్వారా మరోసారి నిరూపించారు. పిఠాపురం ప్రజలు తమను గెలిపించినందుకు ఏమాత్రం గర్వం లేకుండా వారిని ఎంతో గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం పూరిస్తూ జనసేన పార్టీ ఈ రోజు ఒక అత్యంత కీలకమైన భేటీని నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ బృహత్తర ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లను హాజరవుతున్నారు. అయితే ఈ భేటీలో అత్యంత విశేషం ఏంటంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున నిలబడిన అభ్యర్థులను, అలాగే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నో అడ్డంకులను, భయంకరమైన రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వందల మంది జనసేన నుంచి పోటీ చేశారు. ఆనాడు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, గౌరవించి వారిని ఆ ఆత్మీయ సమావేశంలో భాగస్వాములను చేయడం జనసేన భవిష్యత్తు వ్యూహాలకు ఒక కీలక అడుగు. ఈ సమావేశం ప్రధాన అజెండా పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయి నుంచి సమాయత్తం చేయడమే. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందించిన కీలక మార్గదర్శకాలు, సూచనలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భేటీలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ వివరిస్తారు. దీనికోసం స్థానిక ఎన్నికల విధి విధానాలను రూపొందించడానికి ప్రత్యేకంగా 14 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. గ్రామ పంచాయతీల నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు జనసేన జెండా ఎగురవేయడానికి అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఈ రోజు లోతుగా చర్చిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన స్థానిక సంస్థల్లో కూడా తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ భేటీ ఒక బలమైన పునాదిగా మారుతుంది. మొత్తం మీద చూసుకుంటే అటు పిఠాపురం ఆడుపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక మంచి అన్నయ్యగా పేరు తెచ్చుకుంటూనే ఇటు పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయడమే జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి ఫోకస్ పెట్టారు.